నా మీద కొంతమంది రౌడీలు అటాక్ చేశారని చెప్పాను చూసావా? చెప్పావు. ఆ రౌడీల్లో ఒకడు ఇప్పుడు నాకు కనిపించాడు. వాడిని పట్టుకుందామని ట్రై చేశాను, కుదరలేదు. కానీ వాడు నా నుంచి పారిపోయే ప్రయత్నంలో వాడు వ్యాలెట్ పడేసుకున్నాడు. అందులో వాడి ఫోటో, అన్ని ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఓకే, యు డోంట్ వరీ సూర్య, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే. అమ్మ శాము, రోజు ఈ పాటికి నువ్వు వంట చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేదానివి. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్టు ఆఫీసు మందే అయినా నీకు అక్కడ ఉండటానికి లేకుండా పోయింది. అనవసరంగా నీ ఉద్యోగం పోయింది. సూర్య అంతేనమ్మా, కంపెనీకి కానీ ఇంటికి కానీ ఎవరి వల్ల ఎవరికి ఏ నష్టం వచ్చినా కూడా ఊరుకోడు. అమ్మ శాము, అయ్యో రక్తం, అమ్మో రక్తం. ఏంటమ్మా ఇది? నేను చెప్తున్న వాటి గురించి ఆలోచిస్తే చేయి కోసుకున్నావా? అనవసరంగా ఆ మాట అన్నట్టున్నాను. మీ తప్పేం లేదు పెద్దత్త, చిన్నగానే కట్టేందిగా. అమ్మో, అంత రక్తం వస్తుంటే చిన్నదంటావేంటి? ఉండు, ముందు అర్జెంటుగా పద, కట్టు కడతాను. లే పదమ్మ పద. అయ్యో పదమ్మా, పదమ్మ పద. ఎలా? అయ్యో, ఇదే ఛాన్స్, చంద్రగాడిని పిలవాలి. ఒరే చంద్ర, చంద్ర ఎక్కడున్నావురా? త్వరగా రా. ఎంత పెద్దగా కట్ అయిపోయిందో. ఏయ్, ఏమైంది ఫ్రెండ్? ఏం లేదు చంద్ర, ఆనియన్స్ కట్ చేస్తుంటే వేలు కట్టేంది అంతే. ఏం లేదంటావేంటి ఫ్రెండ్? అంత రక్తం కారుతుంటే. ఒరే చంద్ర, తొందరగా వెళ్ళి ఆ మందులు పెట్టేది ఉంటది కదా, అది పట్రా. అయ్యో, ఉండమ్మా, ఇలా పెట్టుకో. ఉండమ్మా, నువ్వు. వేడి కంగారు చూస్తుంటే నేను అనుకున్నది చేసేయచ్చు అనుకుంటా. ఏ చంద్ర, ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకు? ఎవరికేమైంది? ఫ్రెండ్ కి వేలు తగ్గిందక్క, రక్తం బాగా వస్తుంది. అవునా? రా. ఎంతసేపు రా? రక్తం కారిపోతుంది, తొందరగా రా. నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. ఏంట్రా నాకిస్తావు? రక్తం చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఉణుకుపోతుంటేను. నువ్వే శుభ్రంగా క్లీన్ చేసి మందు రాసి కట్టే. రే ఇటీవు, నేను కడతాను. నువ్వు ఉండవే, నువ్వు అసలే కడుపుతా ఉన్నదానివి. రక్తం చూసి నువ్వు దడుచుకుంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా దడుచుకుంటుంది. వద్దు, నువ్వు ఉండు. ఏమైంది పద్మ? వేలు కట్ అయిందండి. అయ్యో, జాగ్రత్త. ఏం కాదు. రాజీ ఆంటీ, నీ ప్రయత్నాలు ఇక్కడ స్టార్ట్ చేసేసావా? ఒళ్ళేంటి ఇంత వేడిగా ఉంది? ఫీవర్ వచ్చిందా? ఏంటి ఫీవరా? ఫీవరా? ఏంటమ్మా సాము, జ్వరం వచ్చిందా? ఏంటి సముద్ర, ఒళ్ళింత కాలిపోతుంటే చెప్పకుండా ఉంటావేంటి? ఊరే చంద్ర, ముందు నా కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళరా. వద్దు పెద్దత్త, ఇట్స్ ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? శామ్ నా కోడలు కాదా ఏంటి? అవునులే. ఏంట్రా ఇంకా చూస్తా కూర్చున్నా? లేలే, త్వరగా వెళ్ళండి. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా. పెద్దత్త,
హాస్పిటల్కి ఏం వద్దు, ఇంట్లో టాబ్లెట్స్ వేసుకుంటాను, తగ్గిపోతుంది. ఇంత జ్వరంలో మాత్రలు వేసుకుంటే ఏం తగ్గిపోతుంది అమ్మాయి? వద్దు, ముందు హాస్పిటల్కి వెళ్ళు. ఒరే చంద్ర, అలా చూస్తా ఉంటావేంట్రా? తీసుకెళ్ళి ముందు. నేను వస్తాను పద. నువ్వెక్కడికే? నీకేం చెప్పాను నేను? హాస్పిటల్కి వెళ్ళి ఆ రక్తం అది చూసి నువ్వు భయపడిపోతావు. నువ్వు భయపడితే నీ బిడ్డ భయపడిపోతుంది. వద్దు, నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో. ఒరే చంద్ర, నువ్వు జాగ్రత్తగా నా కోడని తీసుకెళ్ళి దగ్గరుండి డాక్టర్ చూపించి తీసురా. అలాగేమ్మా, రా. వెళ్ళండి వెళ్ళండి, పద. అయ్యో జాగ్రత్త, నిదానం. ఆంటీ, అయ్యో త్వరగా పద, జ్వరం పెరిగిపోతుంది ఏంటో. నువ్వుండమ్మా, నీకేం తెలీదు. నువ్వుండు, నువ్వు ముందెక్కు. ఒరే చంద్ర, నువ్వు త్వరగా వెళ్ళరా. అయ్యో, జ్వరం ఎప్పటి నుంచి ఉందో ఏంటో, పిచ్చి పిల్ల ఏది చెప్పదు. దగ్గరుండి డాక్టర్ చూపించరా. సముదినా, నువ్వు జాగ్రత్త. జాగ్రత్త. చెల్లి, ఏం జరుగుతుందక్క? అబ్బే ఏం జరగట్లేదు చెల్లి. మరి నాకు అలా కనబడలేదక్క. కనపడేవన్నీ నిజాలు కావు కదా చెల్లి. అలాగే అబద్ధాలు కూడా కావుగా అక్క. ఇప్పుడు ఏమైందని చెల్లి అంతలా ఇదైపోతున్నావు? ఇంట్లో ఉన్న పిల్లకి ఒళ్ళలా కాలిపోతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ఎలా? అయినా తనకి మనకి మాటలు లేకపోయినా నీ చావు నువ్వు చావని చెప్పి ఎలా వదిలేయగలం? ఏం వదిలేలేం కదా. అలా అనుకుంటే మిక్సీ కరెంట్ షాక్ విషయంలో సూర్య వచ్చి సమంతను కాపాడలా? ఇది అంతే. ఇప్పుడెందుకు? అయిపోయిందాన్ని మళ్ళీ కెలుకుతుంది. ఏదో తింగర్ది. చుట్టరికంలా కాకుండా సాటి మనిషి అనుకొని చేసాం. కలిసిపోయి కాదు చెల్లి. కానీ నీ మనసులో ఇంకేదో ఆలోచన ఉన్నట్టు అనిపిస్తోందక్క. నా మనసులో ఏం లేదు చెల్లి. నీ మనసులో కూడా ఏం పెట్టుకోమాకే. పద పద, వెళ్దాం పద, లోపలికి పద. రండి రండి. ఏంటి ఫ్రెండ్, రాత్రి జరిగింది తలుచుకుంటూ వేలు కోసుకున్నావా ఏంటి? అదేం లేదు చంద్ర. ఏదేమైనా నీకు రాత్రి ఫీవర్ జరిగింది ఫ్రెండ్. బీర్ తాగితే తాగాడు గానీ అన్నయ్యకు నీ మీద మనసులో ఉన్నదంతా చెప్పేశాడు తెలుసా. ఆఖరికి నేను కూడా అన్నయ్య నీకు తాళి కట్టకుండా వచ్చేశాడు, నిన్నింక దగ్గరికి రానివ్వడేమో, పూర్తిగా ద్వేషిస్తాడేమో, నీ లవ్ స్పాయిల్ అయిపోతుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. అదంతా నిజం కాదని అన్నయ్య మాటల్లో బయటపడింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కలవాలి ఫ్రెండ్. అసలు నాకు విషయం అర్థం కావట్లేదు ఫ్రెండ్. ఆ ఫోటో సామాన్యకు పంపింది ఎవరై ఉంటారు? అసలు ఇదంతా చేస్తుంది ఎవరు? తాతయ్యని చంపింది ఎవరై ఉంటారు? చక్రధర్. చక్రధర? అవును చంద్ర. ఫోటో పంపింది, నా పెళ్ళ ఆపింది, తాతయ్యని చంపింది చక్రధరే. అసలేం జరిగిందంటే ఫ్రెండ్, ఇంత తెలిసి ఎందుకు ఇంకా మౌనంగా ఉంటున్నావు? నిజం అన్నయ్యకి చెప్పొచ్చు కదా. చంద్ర, తాతయ్యను మా డాడ్ చంపాడనడానికి ఫోటో రూపంలో ప్రూఫ్ ఉంది. కానీ మా డాడ్ తాతయ్యను చంపలేదు అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. బావ సాక్ష్యాన్ని కూడా చూపించమంటున్నాడు. అందుకే ఆ సాక్ష్యం కోసమే వెతుకుతున్నాను. ఆ ప్రాసెస్లోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.
ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యం దొరుకుతుంది. మీ అన్నయ్యకి చూపిస్తాను. వాడు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. అదేదో త్వరగా చేసే ఫ్రెండ్. అన్నయ్య నువ్వు త్వరగా కలవాలి. ఎప్పట్లాగే మీరు హ్యాపీగా ఉండాలి. త్వరలోనే ఆ రోజు వస్తుంది చంద్ర. పద. హలో సార్, నేను రాజును సార్. ఏం చెప్పు. సార్, ఒక తప్పు జరిగిపోయింది సార్. తప్ప ఏం చేసావు? సూర్య నన్ను చూశాడు సార్. ఎక్కడ? బయట సార్. నిన్ను కొద్ది రోజులు బయటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? సరే, ఇంతకేమైంది? నేను అతనికి దొరకకుండా తప్పించుకున్నాను సార్. అంటే నీ వెంట పడ్డాడనమాట. అవును సార్. సరే, అయిపోయిన దానికి ఇంకేం చేస్తాం. ఇక మీద నీ జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? జాగ్రత్తగా ఉంటాను సార్ ఇప్పటి నుండే. నేను చెప్పేంత వరకు బయటికి రాకూడదు. రాను సార్. సూర్యబాబు, నేను ఊహించినట్టుగానే నిన్ను అటాక్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేసావా? పట్టుకో, నేను చూస్తాను. ఎలా పట్టుకుంటావో, నా గురించి ఎలా తెలుసుకుంటావో నేను చూస్తా. బాబు, ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు, పంపించమంటారా? పంపించండి. అలాగే బాబు. మే ఐ కమ్ ఇన్ సర్? నువ్వేంటి మళ్ళీ వచ్చావు? ఏ రాకూడదా? నేను జాబ్లోంచి తీసేశాను కదా. చిన్న తప్పుకి తీసేస్తారా? చిన్న తప్ప? అది చిన్న తప్ప? బుర్రలేని పనిచేసి నన్ను తలదించుకునేలా చేసింది కాకుండా మళ్ళీ సమర్థించుకుంటావా? నేనేం చేయలేదు. మరి ఆ బట్టలు ఉతికింది, బెడ్షీట్లు మడత పెట్టింది ఎవరు? ఓ, డెమో వీడియో గురించా? అది నేనే బావా. కానీ కానీలు కహానీలు నా దగ్గర చెప్పకు. వెళ్ళు. అది కాదు బావా. నీకు హక్కులున్నవి ఇంట్లోనే, ఇక్కడ కాదు. బయటికెళ్ళు. నేను చెప్పేది విను బావా. నీ మాట నేను అసలు విన్ను. వెళ్ళు. మ్, వెళ్ళు. ఏంటి సార్, ఇంటర్వ్యూకి వస్తే క్వశ్చన్స్ అడగకుండా తిట్టి పంపిస్తున్నారు. తిట్టారా? ఇంకాసేపు ఉంటే కొట్టేలా ఉన్నారు. దీంతో 100. ఏంటమ్మా? నా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన నెంబర్. 100. నెక్స్ట్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నిన్ను ఇప్పుడే కదా బయటికి పొమ్మన్నాను, మళ్ళీ వచ్చావేంటి? నిన్నే అడిగేది.
ఏం తెలియనట్టు చూస్తావేంటి? మళ్ళీ ఎందుకు వచ్చావు? బావు ప్లీజ్, చిన్న తప్పుకి అంత పెద్ద పనిష్మెంట్ ఇస్తావా? ఇచ్చిన పెద్ద పోస్ట్ నే తీసేస్తావా? నేను నీకు పోస్ట్ ఎప్పుడు ఇచ్చాను? నాకు తెలియకుండా వెదవడు రామాలాడి ఏదో విధంగా సంపాదించుకున్నావు. హలో బావా, నా టాలెంట్ తో నేను వచ్చాను. 100% మార్క్స్ తో ఇంటర్వ్యూ పాస్ అయ్యాను. పాస్ అయ్యావు. ఎవరికి తెలుసు ఎలా పాస్ అయ్యావో? నేను వచ్చి చూసానా? పోనీ ఇప్పుడు అడుగు, ఆన్సర్ చెప్తాను. చెప్పకపోతే పంపించేసే. నువ్వు అసలు ఇక్కడ ఉండకూడదు అంటుంటే మళ్ళీ ఇంటర్వ్యూలేంటి? ఇక్కడ ఉండంలే బావా, నీ ఎదురు రూమ్ లో ఉంటాను. ఎందుకు? గుచ్చి గుచ్చి చూస్తూ చంపేయటానికా? అవును. ఏయ్, టాపిక్ డైవర్ట్ చేయకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక్క అవకాశం ఇవ్వు బావా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నేను ఫూల్ అయింది చాలు, వెళ్ళు. వెళ్ళమంటున్నానా? ఇదిగో ఇంకోసారి వచ్చావంటే వెళ్ళు. ఏంటమ్మా వెళ్ళేటప్పుడు ఉన్న హుషారు వచ్చేటప్పుడు లేదే? నాకో డౌట్. అడుగమ్మా. ఇది ఆఫీసా పిచ్చి హాస్పిటలా? ఎందుకు వచ్చిందమ్మా నీకు ఆ డౌటు? లోపల ఆయన అలా ఉంటేను. బాబు ఏం చేస్తున్నాడు లోపల? లోపలికి వెళ్ళిన వాళ్ళు భయపడుతున్నారు. నెక్స్ట్ నువ్వు వెళ్ళమ్మా. మే కమ్ ఇన్? ఆగు, అక్కడే ఆగు. ఒక్క అడుగు కూడా నువ్వు లోపలికి వేయడానికి వీలేదు. ఆగిపో, అక్కడే ఆగిపో. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు. బాబు ఏమైంది? బాబు ఏమైంది? మీకేమైందో ముందు మీరు అది చెప్పండి. నేనేం చేశాను బాబు? ఎందుకు నాతో ఆటలాడుకుంటున్నారు? ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ వచ్చారని చెప్పి సమంతానే మార్చి ఎందుకు పంపిస్తున్నారు? లేదు బాబు. ఏ వేషాలేస్తున్నారా? నేనేమన్నా మీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఎదురుగా సమంతాన్ని పెట్టుకుని లేదంటారేంటి? ఈ అమ్మాయి సమంత మేడం ఏంటి బాబు? మళ్ళీ అదే అదేంటి? మరి నాకేంటి అలా కనిపిస్తుంది? కాదు బాబు, ఈవిడ సమంత మేడం కాదు. ఏవండి, నేను సమంతనేనండి. కాదని మీరెలా చెప్తారు? నా పేరు సిహెచ్ సమంత. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. మీకు ప్రాబ్లం పేరా అమ్మాయా? రెండు అమ్మా. ప్లీజ్ వెళ్ళు, వెళ్ళు. కోటేశ్వరరావు గారు. బాబు నాకు 5 నిమిషాలు గ్యాప్ ఇస్తారా? తల పగిలిపోతుంది, కొంచెం రిలాక్స్ అవుతాను. కోటేశ్వరరావు గారు, అప్పుడప్పుడు ఈ డెస్క్లు కాస్త క్లీన్ చేయించి వీళ్ళ ఫోటోలు ఉంటే కాస్త బయట పడేయండి. అలాగే బాబు. పోనీ ఈరోజు ఇంటర్వ్యూస్ అన్ని క్యాన్సిల్ చేయమంటారా? క్యాన్సిల్ చేయటం ఎందుకండి, కాసేపు ఆపండి చాలు. బాబు తల పగిలిపోతుందన్నారు, చేదు కాఫీ ఏమన్నా? కోటేశ్వరరావు గారు, మీరు తెలిసి మాట్లాడతారా తెలియకుండా మాట్లాడతారా? ఎందుకని టార్చర్ పెడుతున్నారు? వెళ్ళండి, వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత పంపించండి. చేదు కాఫీనా బాబు? నెక్స్ట్ క్యాండిడేట్ అండి. అలాగే బాబు, అలాగే బాబు. ఏంటి నాకు ఈ టార్చర్? ఉండొకలాగా లేకుండా ఒకలాగా హింసిస్తున్నావు. May I come in, sir? Good morning, sir. నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూకి సార్. నువ్వా? యా, అందరిలానే ఇంటర్వ్యూ చేయండి సార్. మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తేనే జాబ్ ఇవ్వండి, చెప్పలేకపోతే నేనే వెళ్ళిపోతాను.
నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకోవడం తప్పు కాదు కదా సార్. ఓకే, తప్పులేదు. ఇంటర్వ్యూ ఫేస్ చేస్తానంటావు. ఎస్ సార్. రెడీగా ఉన్నావా? రెడీ సార్. కూర్చో. నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఏ ఒక్కటికి ఆన్సర్ చెప్పపోయినా వెళ్ళిపోతాను సార్. ఫస్ట్ క్వశ్చన్, ఏం మేడం గారు, ఏమైంది?